నమస్తే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ రామనాయక్ గారు. రామనాయక్ గారు, అలసిపోయారా ప్రచారం చేసి? అలసిపోవడం అక్కడ ఇంకా ఎనర్జీ వస్తుంది ప్రజలను చూసి. అలసిపోవడం అక్కడ బ్రహ్మాండమైన ఎనర్జీ వస్తుంది. ఇంకా 20 సంవత్సరాల కుర్రోళ్ళే కనిపిస్తుంది. ఓకే, ఏంటి అంత ధీమా ఉంది? గెలుస్తారా నిజంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో? ఓడిపోతామా? ఇలా ముఖ్యమంత్రి బ్రహ్మాండంగా తిరుగుతుండు. ఎట్లా జనాలు ఉన్నారు మీరు చూస్తున్నారు. నిన్న రాత్రిలోనే ఎర్రగడ్డల మీటింగ్ అయింది. వన్ సైడ్ అయిపోయారు ఇవాళ. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ రావాలని ఉంది. 2 సార్లు టీఆర్ఎస్కి ఇచ్చినాం, ఏం అభివృద్ధి జరిగింది? 3 సార్లు, ఒకసారి తెలుగుదేశం, 2 సార్లు కాంగ్రెస్. ఏం అభివృద్ధి జరిగింది? పొద్దుగాల నుంచి మీరు తిరుగుతున్నారు. అన్ని స్లమ్ ఏరియా చూడడానికి జూబ్లీహిల్స్ తప్ప అన్ని స్లమ్ ఏరియా. తప్పకుండా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. ఇందులో బీసీ ట్రంప్ గిట్ట బాగా ఇదవుతుంది. కానీ మీరు ప్రజల్ని బెదిరిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకపోతే పథకాలు రద్దు చేస్తామని చెప్పేసి ఎందుకు అంటున్నారు అనేది కేటీఆర్ ప్రశ్న. ఏం చెప్తారు కేటీఆర్కి? కేటీఆర్ అంతా అబద్ధాలు. నార్కో టెస్ట్ పెట్టండి కేటీఆర్కి. ఎవరు జూబ్లీహిల్స్లో ఎందుకు మేము అవి రద్దు చేస్తాం పథకాలు? ఇవాళ కావాలంటే ఇస్తాం పథకాలు. ఆయన ఏదో చెప్పి ప్రజలను మభ్యపెట్టి ముందుగాల వాళ్ళ కుటుంబం ఏం చేస్తుందంటే ముందుగాల కన్విన్స్ చేస్తుంది. కన్విన్స్ కాకపోతే కన్ఫ్యూజ్ చేస్తుంది. అగో మీ పథకాలు మొత్తం పోతాయంట, కాంగ్రెస్ పార్టీకి ఓటేయకపోతే అని భయపెట్టిస్తారు. ఇలా ఉప ఎన్నికలలో అసలు కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఇక 3 సంవత్సరాలు అధికారంలో ఉందాం. ఎవరైనా ఓటర్ ఏం చూస్తాడంటే మా ఏరియా అభివృద్ధి కావాలి, ప్రతిపక్షానికి వేసి ఏం చేస్తామో, పాపం ఆమెకు అంత ఏం తెలియదు, ఏం చేస్తుంది అనే ఉద్దేశంతో ఇవాళ చదువుకున్న ఒక ఇంజనీరు ఆయన రౌడీగా చిత్కరించి రకరకాలుగా ఇబ్బంది పెడుతారు. కాంగ్రెస్ పార్టీ విజయానికి ఎవరు ఆపలేరు. నిజంగా నవీన్ యాదవ్ రౌడీనా అంటే ఏం చెప్తారు? రౌడీ కాదండి. నవీన్ యాదవ్ ఒక ఇంజనీరు, నవీన్ యాదవ్ ఒక సివిల్, నవీన్ యాదవ్ ఒక సామాజిక సోషల్ కార్యకర్త, నవీన్ యాదవ్ బడుగు బలని వర్గాల నాయకుడు. ఆయనను ఎట్లా మీరు ఇది చేస్తారండి? ఏ విధంగా ఇది చేస్తారు? వాళ్ళ తండ్రి గిట్ట ఒక్క దెబ్బ కొట్టలే. మేమిద్దరం చెడ్డి వేసుకున్న దోస్తులం. ఇవాళ ఒక్క దెబ్బ కొట్టలేదు. పత్రిక తీసుకోపోతే 20,000 ఇస్తాడు, 10,000 ఇస్తాడు. జేబులో ఏది ఉంటే అది ఇస్తారు. అంటే ఆ రోజు కేసీఆర్కి ఏం లేనప్పుడు వ్యాన్ ఇప్పించి చంద్రబాబు నాయుడు నువ్వు టీఆర్ఎస్కు సపోర్ట్ చేస్తావా అని 12 నెలలు బెంగళూరులో తలదాచుకుంటూ తడిపారు చేశారు. ఎవరి వలన అయిందండి? ఆ రోజు ఏమో శ్రీశైలం యాదవ్ మంచోడు, శ్రీశైలం యాదవ్ ఆర్థికంగా ఇది చేస్తే మంచోడు. వాళ్ళ కొడుకుకు టికెట్ రాగానే కొడుకు రౌడీ షీటర్, చిన్న కొడుకు రౌడీ షీటర్, రేపు నా గిట్ట రౌడీ షీటర్ అంటారు. ఆయన దోస్తు ఉన్నా కదా, నా గిట్ట రౌడీ షీటర్ అంటారు. ఓకే, వాళ్ళ కుటుంబంలో మహిళలు గిట్ట ఉన్నారు కదా, రేపు నవీన్ యాదవ్ భార్య గిట్ట రౌడీ షీటర్ అంటారు. ఓకే, జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రౌడీ షీటర్లకు అడ్డగా మారుతుంది. అదేవిధంగా సెటిల్మెంట్ చేస్తారు, దందాలు చేస్తారు, కాఫీ అమ్మేటువంటి కూడా కొడతారు వచ్చి అన్నట్టు మాట్లాడుతున్నారు. జూబ్లీహిల్స్ గెలిస్తే ప్రజాస్వామ్యం వస్తుంది, మామూలు బంద్ అవుతాయి, కబ్జాలు బంద్ అవుతాయి. అవి షురూ అయిందంటారు. లేలే కబ్జాలు బంద్ అవుతాయి. గోపీనాథ్ ఏం చేసి మాకు తెలియదా? ఇవాళ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చేసారు 10 సంవత్సరాల్లో మాకు తెలియదు కదా. 111 జీవో వాళ్ళ చెరువులు, ఇక్కడ మైసమ్మ చెరువు, రకరకాల చెరువులు కబ్జా చేసి వాళ్ళు ప్లాట్లు చేసి దంచుకొని జేబు నింపుకున్నారు. ఆ పైసలు పంచుతాం అనుకుంటున్నారు. మేము వస్తే పింఛన్లు వస్తాయి, మేము వస్తే రేషన్ కార్డులు వస్తాయి, మేము వస్తే సన్నబియ్యం ఇంకా ఇప్పిస్తాం, మేము వస్తే హౌసింగ్ ఇప్పిస్తాం, మేము వస్తే ఇంద్రమ్మ ఇల్లు ఇప్పిస్తాం. ఎక్కడ మామూలు వసూలు చేసినాం? ఎవరి దగ్గర చేసినాం? ఇవాళ వాళ్ళు మాట్లాడే పద్ధతి కరెక్ట్ కాదు. ఆకు రౌడీ అంటున్నారు. ఆకు రౌడీ ఎవరు? మీరు. వాళ్ళు ఆకు రౌడీ కాదు, వాళ్ళు ఆర్థిక రౌడీలు. ఆర్థికాన్ని మొత్తం కూలగొట్టిరు. తెలంగాణ సెంటిమెంట్ని 1200 మంది బలిదానం మీద పేలాల్లో ఎరుకుంటున్నారు. మేము ఆకు రౌడీ కాదు, ఆర్థిక రౌడీలు వాళ్ళు. ఆర్థికంగా ఎంత దోచుకున్నారు, దంచుకున్నారు, జేబు నింపుకున్నారు. వాళ్ళకు అహంకారం ఇంకా పోలే కేటీఆర్కు. వాళ్ళ మీద రౌడీ షీటర్లు ఉన్నాయి, అదేవిధంగా బైండ్ ఎవరు చేశారు అన్నట్టు మాట్లాడుతారు. అరే భాయ్, వాళ్ళ మీద రౌడీ షీటర్ రాజకీయ నాయకులు అప్పుడు వీళ్ళని సపోర్ట్ చేసినందుకు బైండ్ ఓవర్ చేస్తారు. రౌడీ షీటర్ ఉన్నప్పుడు రౌడీ షీటర్ ఒకటే రకం ఉంటారా? రౌడీ షీటర్ 10-15 రకాలు ఉంటారు. కబ్జా చేస్తే రౌడీ షీటర్, ఎవరిని భయపెట్టిస్తే రౌడీ షీటర్, ఎవరిని మర్డర్ చేస్తే రౌడీ షీటర్, అట్లా ఉంటుంది. అది వీళ్ళు రౌడీ షీటర్ కాదా? ఇవాళ వీళ్ళకు ఆర్థిక అవి ఇది చేస్తే, వైట్ కాలర్ అఫెన్స్ కనుక చేస్తే ఎక్కడికించి మన కాళేశ్వరంకించి కార్ రేస్ వరకు
ఎన్ని కోట్ల రూపాయలు దంచుకున్నారు, జేబు నింపుకున్నారు. ఒక చెల్లె డబ్బు గురించి కొట్లాడుతుంది. ఇవాళ వీళ్ళు పెద్దగా మాట్లాడుతున్నారు. మీ చెల్లెని ముందుగా ఇది చేసుకోమను. ఓకే. చెల్లెని చూడని అంతమన్నా ప్రజలకేం చూస్తాడండి? ఓకే, ఇప్పుడు నిన్న కేకే సర్వే ఒక సర్వే వచ్చింది. ఆ సర్వేలో ఏంటంటే కాంగ్రెస్ ఏమో సెకండ్ ప్లేస్, బీఆర్ఎస్ ఫస్ట్ ప్లేస్ అంట, బీజేపీ థర్డ్ ప్లేస్. రేపు బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంది అన్నట్టు మాట్లాడుతున్నారు. ఆ సర్వే గురించి మీకేం తెలుసు? వాళ్ళ సర్వే నాకు తెలుసు కాదండి. 18 సంవత్సరాలు వాళ్ళ సోబత్తున్నా వాళ్ళకు ఏ సర్వే ఉండదు. ఇంట్లో కూర్చొని సర్వే చేసిన మంది కన్ఫ్యూజ్ చేస్తారు వాళ్ళు. కేకే సర్వే వచ్చిందంటారు. కేకే సర్వే నా సర్వే ప్రకారం, నేను చెప్పి ఇచ్చిన సర్వే ప్రకారము ఫస్ట్ కాంగ్రెస్, సెకండ్ బీజేపీ, థర్డ్ టీఆర్ఎస్. అదేంటి బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్లో ఉంటుంది కదండి నార్మల్? నేను థర్డ్ ప్లేస్లో ఉంటుందని చెప్తున్నా కదా. నేను టీఆర్ఎస్ గెలిచే అవకాశమే లేదు. అందుగురించి థర్డ్ ప్లేస్లో ఉంటుంది. మాకు బీజేపీ మధ్యలోనే పోటీ ఉంటుంది. బీఆర్ఎస్ లేదంటారా? బీఆర్ఎస్ అసలు లేదు. మరో 500 రోజుల్లో మేమే అధికారంలోకి వస్తాం, 500 రోజులు అని కేటీఆర్ అంటున్నారు. అరే లుక 3 ముక్కల ఆట, తీన్తెరా నవ్వటారా. పెద్ద అయినా ఉన్నన్ని రోజులు ఉంటారు వీళ్ళు. ఆయనకి ఏమన్నా అయింది, ఆరోగ్యం పాడైంది అనుకో, వీళ్ళ పార్టీ ఉండదు, బీఆర్ఎస్ ఉంటుంది, కుటుంబం ఉండదు, ఎవరు ఉంటారు. వాళ్ళు ఒక మాట అన్నారు, మేము తెలంగాణకు ద్రోహం చేస్తే రాళ్ళతోటి కొట్టుమని. ఆ రోజులు గిట్ట దగ్గర వస్తే వీళ్ళు ఫారెన్ పారిపోతారు పెద్ద అయినాక ఏమన్నా అయితే. మెజారిటీ ఎంత వస్తుంది మీకు? మెజారిటీ నువ్వు చూస్తావు కదా. నేను ఇప్పుడు ఎందుకు చెప్తా? మేము గెలవని వాళ్ళకి మెజారిటీ ఎందుకు అడుగుతున్నావు? మెజారిటీ చూపెట్టిన తర్వాతనే మీతోటి మాట్లాడతా. షూర్ కాదు, 100% అందులో ఎటువంటి డౌట్ లేదు. 100% గెలుస్తాం, 100% ఇవాళ చూడండి. మేము పోయినసారి ఒక క్యాండిడేట్ ఓడిపోతే ఆయనను మంత్రి చేసినాం. ఇలా అభివృద్ధి గురించే కదా, జూబ్లీ హిల్స్ అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఒక మంత్రికి ఇచ్చినాం, ఒక మైనారిటీ సోదరుడికి ఇచ్చినాం. 1,00,000 పై చిలుకు వాళ్ళ ఓట్లు ఉన్నాయి. అవి వన్ సైడ్ 90% మాకు పడతాయి. ఓన్లీ ఎన్నికల స్ట్రాటజీ అది, కేవలం స్టంట్, ఎలక్షన్ స్టంట్ మాత్రమే మైనార్టీ వాళ్ళకి ఇచ్చారు అనేది చర్చ. ఎన్నికల ముందు కాదు, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎస్సీ ఎస్టీలకు, మైనారిటీలకు, బీసీలకు చూసే సెక్యులర్ పార్టీ. ఎందుకు సెంటు, ఎందుకు టెంటు అని వాళ్ళు ఏదైతే అంటారో అది కంపల్సరీ. అజారుద్దీన్ మంత్రి పదవి, అరే మొన్న ఓడిపోయింది కదా, ఓడిపోయినందుకు ఆలోచన చేసిర్రు, ఎమ్మెల్సీ ఇచ్చారు, ఇప్పుడు మంత్రి ఇచ్చారు. మంత్రి ఇచ్చి డెవలప్మెంట్ పెండింగ్ ఉంది కదా సార్. అది గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంటే ఏమవుతుంది? ఇంకా 6 నెలలు లేదా, ఇంకా రేపు ఎల్లుండి ఓడిపోతే ఇంకా ఎమ్మెల్సీ లేవా? ఇంకా రావా 2025లో? ఇంకా లాస్ట్ మూమెంట్ వరకు వస్తుంది, అందులో ఇది చేస్తాం. ఇదే ఎందుకు పెండింగ్ అవుతుంది? ఆయన ఒక స్పోర్ట్స్ ఫ్యాన్, ఏ దాని మీద ఆగుతుందని అది చేస్తారు మీరు. ఓకే.